తీసుకుంది వాచ్ బాగుంది కదా, ట్రెండీ వాచ్. పెట్టుకుంటావు రోజు వాచ్? రాఖీ వస్తుంది కదా, శ్రేయాన్ అన్న కోసం ఒక రాఖీ. మొన్న హనీష్ తమ్ముడు పుట్టిండు కదా పిన్ని బాబాయ్కి, సో హనీష్ కోసం ఒక రాఖీ. ఇప్పుడు నేను షిప్కి తీసుకెళ్తాను రాఖీ పండుగకి, నేను ఇంట్లో ఉండను. మరి నేను ఎట్లా కొట్టుకోవాలి షిప్కి తీసుకెళ్ళి? సాన్వక్కకి వేరే తీసుకున్నావమ్మా, అక్కకి రాఖీ కట్టొద్దు. అక్కకి ఒక బ్రాస్లెట్ తీసుకున్నావు, అది ఇద్దు సరేనా? నేను ఇది తీసుకెళ్తా. నాన్న అని రాస్తుంది దీని మీద ఏమో హనీష్ అని రాస్తుంది. తమ్ముడు అని అంటావు కదా నువ్వు, యాపిల్ పండు. ఇది శ్రేయాన్ అన్నకి. ఇది నీకు కూడా అమ్మ ఒకటి తీసుకుంటుందంట. నీకు చైన్ తీసుకుంది కదా, చైన్ ఇంకా కమ్మలు తీసుకుంది కదా అమ్మ నీకు. ఏం చెప్తావు? నాకు టీత్ టెస్ట్ చేస్తావా? డాక్టర్ అవుతావా మరి నువ్వు? ముందు డాక్టర్ అవ్వాలంటే నీ టీత్ బ్రష్ చేసుకో. ఎట్లున్నాయి తెలుసా బ్రష్ చేసుకుందా? అంత ఎట్లనే ఉంది. ఇదేంటి తెలుసా? మన మెమరీస్ అన్ని ఇందులో ఉన్నాయి తెలుసా? ఎంగేజ్మెంట్ రోజు దిగింది, నీకు గుర్తుందా? నువ్వు పెళ్ళప్పుడే. సరే బాగుంది కదా ఈ ఫోటో, నాకు చాలా ఇష్టం. అమ్మా నువ్వు 2 చేతులు పట్టుకో, 2 చేతులు యూజ్ చేసి అట్లా కాదు, ఇది పట్టుకున్నాను అను. ఎస్ ఓపెన్ చేయి. అట్లా ఇట్లా ఏముంది ఫోటో? మనిషి ముద్ద బాగుంది కదా. తర్వాత అన్ని క్లోజ్ చేద్దాము. ఇప్పుడు ఏముంది ఇందులో? ఇది ఎప్పుడు దిగినామో తెలుసా నీకు? అబ్బో నీ సెకండ్ బర్త్డే అప్పుడు. ఇది ఓపెన్ చేయి, మంచిగా క్లోజ్ చేయాలమ్మా. అయ్యా ఎట్లా చూడు, ఇది ఎప్పుడుదో తెలుసా? మేము బాలికి వెళ్ళినప్పుడు లవ్ చూడు. ఇక్కడ చూడవా తల్లి? ఒక్క సైడ్ చూస్తే అయిపోతుందా? ఇక్కడ ఏం లేదు. ఓకే సరే, తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇది ఎట్లా? ఇది నా ఫేవరెట్ తెలుసా? ఉయ్యాల, పెద్ద ఉయ్యాల, బాలి స్వింగ్ అని అంటారు దాన్ని. నేను తీసుకెళ్ళాలా? మ్యాజిక్ చూపెట్టాలా? ఇందులో నుంచి ఫొటోస్ వచ్చేస్తాయి, బటర్ఫ్లై లాగా ఎగురుకుంటూ వస్తుంది. మన పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు క్యారీ చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది కదా. ఎక్కువసేపు హ్యాండిల్ చేయడం వల్ల కూడా మనకు షోల్డర్ పెయిన్, హ్యాండ్స్ పెయిన్ వస్తాయి. అండ్ వాళ్ళకు కూడా చికాకు, ఇరిటేటింగ్ ఉంటుంది కదా అంతసేపు పెట్టుకోవడం. అండ్ దట్టు మనం నార్మల్గా ఇక్కడ ఒక 5-10 minutes అంటే పర్లేదు. అదే ఫంక్షన్స్ కానీ ఏదైనా అవుటింగ్ కానీ ట్రిప్స్కి వెళ్ళినప్పుడైతే చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ వాళ్ళ సామాన్లు క్యారీ చేయడం కూడా మనకు ప్రాబ్లమే కదా. అందుకనేసి నేను మీకు ఈరోజు లవ్లాక్ వాళ్ళది ఆల్ఫా స్ట్రోలర్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. నాకైతే చాలా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం మనం. ఈ స్ట్రోలర్ న్యూ బార్న్ టు 3 years వరకు యూజ్ చేయొచ్చు. అండ్ ఎక్స్ట్రా స్పేషియస్ వల్ల బేబీస్ కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఈ 4 wheels మనం ఇన్స్టాల్ చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి బిగ్ వీల్స్ ఇచ్చారు ఫర్ స్మూత్ మూమెంట్. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి స్మాల్ వీల్స్ ఇచ్చారు. అండ్ దానికి సివిల్ లాక్ ఇచ్చారు సో దట్ 360 degrees ఈజీగా మూవ్ అవ్వడానికి. అండ్ మనకి బ్యాక్ రేర్ వీల్స్ మధ్యలో ఒక చైల్డ్ సేఫ్టీ బ్రేక్ కూడా ఇచ్చారనమాట. సో దట్ మనకి ఎక్కడైనా అవసరం స్లోప్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం బ్రేక్స్ చేసుకుంటూ వెళ్ళడానికి. అండ్ చూడండి ఈజీ ఇన్స్టాలేషన్. అండ్ దీనివల్ల మనకు 360 degrees ఈజీ రొటేషన్ ఉంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అండ్ ఎక్కడ జలక్స్ రాకుండా కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ మనం దీన్ని ఈజీగా అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అండ్ పైన వచ్చేసి ఒక బటన్ ప్రెస్ చేసేసి మనం దీన్ని అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. అండ్ మనం దీన్ని ఈజీగా క్యారీ చేయడానికి మనకి ఇక్కడ ఒక రాడ్ కూడా ఇచ్చారనమాట. సో దట్ మనం ఈజీ మూమెంట్ ఉంటుంది. అండ్ ఎక్కడైనా క్యారీ చేసుకొని వెళ్ళడం కూడా చాలా సింపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 3 type ఆఫ్ రిక్లైనింగ్ పొజిషన్స్ ఇచ్చారనమాట. పిల్లలు కూర్చోవచ్చు, పడుకోవచ్చు అండ్ రిలాక్స్ అవ్వచ్చు అనమాట. సో దట్ పిల్లలు కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదా అలా అనేసి. అండ్ పడుకున్నప్పుడు మనం పిల్లల్ని అబ్జర్వ్ చేయడానికి ఒక విండో కూడా ఇచ్చారు. సో దట్ అది మనం జిప్ అప్ చేసుకొని
చూడొచ్చు అనమాట. అండ్ తర్వాత మనం క్లోజ్ చేసుకొని అదే దానికి మనకు ఒక పాకెట్ కూడా ఇచ్చారు. సో దట్ అక్కడ మనం ఫోన్ కానీ ఏదన్నా వ్యాలెట్ ఏదన్నా థింగ్స్ పెట్టుకోవడానికి. అడ్జస్టబుల్ అండ్ ఎక్స్టెండెడ్ క్యానోపీ ఇచ్చారు. అండ్ దానికి మనకు లుకింగ్ విండో కూడా ఇచ్చారు. సో దట్ మనం పిల్లల్ని పైనుంచి కూడా వాచ్ చేయొచ్చు వాళ్ళు పడుకున్నప్పుడు. అండ్ ఇది మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ సన్నీలో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ మనకి రివర్సబుల్ హ్యాండిల్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ యూజ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం బ్యాగ్ కూడా యూజ్ చేయొచ్చు. సో దట్ పిల్లలు బయట నేచర్ని ఎంజాయ్ చేయడానికి. 5 పాయింట్ సేఫ్టీ హార్నెస్ బకిల్ ఇచ్చారు. సో దట్ పిల్లలు సేఫ్గా క్యారీ చేయడానికి అండ్ పిల్లలు కంఫర్ట్గా ఫీల్ అవ్వడానికి. కొంచెం వాళ్ళు భయపడతారు కదా కూర్చున్నప్పుడు, అలా అవ్వకుండా ఉండడానికి. కింద స్టోరేజ్ బాస్కెట్ ఇచ్చారు సీట్ కింద. సో దట్ బేబీ ఎసెన్షియల్స్ పెట్టుకోవడానికి. బ్యాక్ వీల్స్ మధ్యలో ఒక లింక్ లాక్ ఇచ్చారు. సో దట్ మనకి ఎక్కడైనా బ్రేక్ కావాలంటే బ్రేక్ చేసుకోవచ్చు అండ్ ఈజీ మూమెంట్ కోసం. అండ్ దానికి ఉన్న కుషన్ మనం ఈజీగా రిమూవ్ చేసి బెటర్ హైజీన్ కోసం వాష్ చేసుకోవచ్చు. అడ్జస్టబుల్ లెగ్ సపోర్ట్ ఇచ్చారు. సో దట్ మనం అది మూవ్ చేసుకోవచ్చు, లేదంటే కింద ఫుట్ రెస్ట్ పైన కూడా పెట్టుకోవచ్చు అనమాట. పిల్లల కంఫర్ట్ని బట్టి వాళ్ళు పడుకున్నప్పుడు కూడా మనము లెగ్ సపోర్ట్ని మనం పైకి కూడా అనుకోవచ్చు అనమాట. మనకి సైడ్కి స్ప్రింగ్ సస్పెన్షన్ ఇచ్చారు. సో దట్ అది మంచిగా షాక్ అబ్జార్బ్ చేసుకొని బెటర్ మూవ్మెంట్ అండ్ బంప్స్ దగ్గర ఈజీ మూవ్మెంట్ ఉంటుంది. ఈ లవ్ ల్యాబ్ ఆల్ఫా స్ట్రోలర్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళకి సేఫ్టీ ఫీచర్స్ కూడా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు బిల్డ్ చేసిండ్రు అనమాట ఈ స్ట్రోలర్ని. అండ్ మాకు నచ్చిన ఈ ప్రోడక్ట్ మీరు కూడా కొనాలి అని అనుకుంటే ఇది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అండ్ మనకి ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ lovelab.com కూడా అవైలబుల్ ఉంది. అబ్బో ఏమి ఇష్టం నీకు? యూనిఫామ్లో దిగినానా? ఇది 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 ఓపెన్ చేయి. నువ్వు ఎండ్స్ పట్టుకుని అట్లా కాదురా తల్లి, ఇట్లా అనాలి. జాగ్రత్త. ఇది ఎప్పుడో గుర్తుందా? నేను ఒకసారి షిప్ ఎక్కే ముందు మనము బయటికి వెళ్ళి అవుట్డోర్ షూట్ చేసుకున్నాం. అభిభాష్ అన్న తీసిండు, అభిభాష్ మామ తీసిండు. ఇది ఇది ఓపెన్ చేయి. చూడాలి, ఆలోచించాలి ఎట్లా ఓపెన్ చేయాలా అని. ఎవరు? మా ఎంగేజ్మెంట్ అప్పుడు దిగిన ఫోటో. ఇక్కడ ఏముందో ఓపెన్ చేద్దామా? అబ్బా బాగుంది కదా ఇది. ఇది ఎప్పుడు దిగినాం? నీ బర్త్డే అప్పుడు, సెకండ్ బర్త్డే అప్పుడు. ఇది మేడ్ విత్ లవ్ అంట. మనకు ఇంటి గృహప్రవేశం అప్పుడు మనం వేసుకున్న అంటే మంచి డ్రెస్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది చూద్దాము. లవ్ ఎవరి మీద ఉంది? థర్డ్ బర్త్డే. అబ్బో మనిషికి అన్ని గుర్తున్నాయిరా. ఇంకెట్లా చూస్తా? అయిపోయింది. సరే రేపు ఏం చేద్దాం చెప్పు నువ్వు నాకు. రేపు సినిమాకి వెళ్దామా మనం? రెయిన్బో డ్రెస్ తీసుకుందామా రేపు షాపింగ్ చేసి? నువ్వు రోజు అడుగుతున్నావు కదా. నీకు రేపు ఏమేమి కావాలి చెప్పు, అవి కొనిస్తా చెప్పు నాకు. అదే ఏమేమి కావాలి చెప్పు కరెక్ట్. ఇంకా ఎప్పుడు ఇవే ఇంతకు మించి ఆలోచించదా? చెప్పులు ఆడిందా? ఏం చెప్పులు? కలర్ఫుల్ చెప్పులు, రెయిన్బో డ్రెస్, మెర్మేడ్ కేక్, ఇంకేం చెప్పింది? కలర్ఫుల్ నెయిల్ పాలిష్ అంట. అన్నీ రెడీ అయ్యేటి. బుక్కులు తీసుకుంటా డాడీ, ఆడుకుంటా. ఆడి బొమ్మల గురించి అడగొచ్చు కదా. బొమ్మలు ఏమొద్దా? బొమ్మలతోటి మంచి క్రియేటివిటీ పెరుగుతుంది. నేను వచ్చేలోపు నువ్వేమేమి నేర్చుకుంటావు నర్సరీలో చెప్పు. ఏబిసిడీలు రాయడం వచ్చేస్తుందా నీకు? నర్సరీలోనే వస్తుంది. పడుకున్నామమ్మా. నిద్ర రావట్లేదు అంటే అది కళ్ళు మూసుకున్నా నువ్వే గుండెలో ఉన్నావు అనడానికి సింబల్ అనమాట. ఈ డ్రెస్ బాగుందిరా. ఎవరు కుట్టిండ్రు? కుట్టింది అనుకుంటారా అమ్మమ్మ? అమ్మ కుట్టింది. ఈ లాకెట్ ఎవరు చేయించిందో తెలుసా నీకు? తెలుసా? ఎవరు చెప్పు. నువ్వు కరెక్ట్ చెప్తే నీకు ఇంకో లాకెట్ చేయిస్తా. కరెక్ట్ పేరు చెప్పాలి. అమ్మ హెల్ప్ చేసింది అనుకో, ఈ లాకెట్ కూడా ఉంచుకుంటా. చెప్పు ఎవరు చేయించింది చెప్పు. తీస్తా కానీ నువ్వు చెప్పమ్మా. నాకు నిద్ర వస్తుంది అసలు. నిన్న నిద్ర లేదు. వాడేమో 2 o'clockకి లేపి 4కి ఎయిర్పోర్ట్కి వచ్చే వరకు రాత్రంతా నిద్రపడి. చెప్పు ఈ లాకెట్ ఎవరు చేయించిందో చెప్పు. ఇది చెప్పు మనిషి. గోల్డ్ లాకెట్ ఎవరు చేయించిండు? ఎమ్ము లాకెట్. ఏంటి చెప్పాలా? 2 ఆప్షన్స్ ఇస్తా. అమ్మమ్మ, పిన్ని. ఎవరు చేయించిండు?
కరెక్ట్ చెప్పినావు. పిన్ని నీ బర్త్డే సెకండ్ బర్త్డేకి తనకి జాబ్ వచ్చిందని చెప్పి నీకోసం గిఫ్ట్ తీసుకుంది తెలుసా. మరి నువ్వు కూడా పిన్నికి ఎవరైనా పుడితే గిఫ్ట్ ఇవ్వాలి, సరేనా? సరేనా మానుషి? ఓకే. మానుషి ఏంటమ్మా అది? మట్టి. అబ్బో ఇది చూపెట్టు, నీకు పెడతా. నీ గొలుసా అమ్మ గొలుసా ఇది? అమ్మో భలే. అమ్మా ఇట్లా పెట్టుకొని ఇది మట్టితో చేసిందంటే నమ్ముతావా? అనే ఎకో ఫ్రెండ్లీ. మీ మమ్మీ బాగానే ఆలోచించింది. టెర్రాకోటా అంటారా దీన్ని? బాగుంది. చూసుకో, నీ కమ్మలు కూడా ఉన్నాయి. ఒకసారి ఇట్లా పెట్టు. అమ్మా కమ్మలు కూడా మస్తున్నాయి. పెడుతున్నాను. అటు చూడు, అమ్మని చూడు, అప్పుడు అమ్మకు కనిపిస్తుంది. ఎట్లుంది ఫ్రెండ్స్ అని అడుగు. పెట్టిన కమ్మలు అమ్మని అడుగు, వాళ్ళని అడగండి. అందరు బాగుందా నా కమ్మలు? న్యూ కమ్మలు బాగుంటే లైక్ చేయండి. దీనికి ఇప్పుడు పెట్టనీకి రాదమ్మా, నువ్వు చిన్నపిల్లవు కదా. సరే సరే ఆగు. నీ కొలిసే అమ్మ, అది తిరుగుతుంది, మట్టితో చేసిందంట. ఆగు నీకు రాఖీ చూపిస్తా. నీకు రాఖీ చూపెట్టాలా? రోజు సాయంత్రం షిప్లో ఇలా మానుషమ్మ వీడియో ఒక్కటైనా చూసి రిలాక్స్ అవుతాను. మీకు మానుషి వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజ్ అద్వితి యూట్యూబ్ ఛానల్.